Welcome to my channel. Thank you for watching this video. Kindly subscribe the channel, support me. నేను ఈరోజు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో జంబో లోన్ తీసుకున్నట్లయితే అది ఆన్లైన్లో ఎలా ప్రీ క్లోజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఆన్లైన్లో మీరు ఎలా బ్రాంచ్కి విజిట్ చేయకుండా ఎలా క్లోజ్ చేయాలి నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. ముందుగా అయితే మీరు ఏ లోన్ అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నారో ఆ లోన్ యొక్క లోన్ నెంబర్ అనేది ఎక్కడ చూడాలి మీకు నార్మల్గా మీరు హెచ్డిఎఫ్సి అప్లికేషన్లో లాగిన్ అయినా కూడా మీకు కనబడుతుంది. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కూడా మీకు లోన్ డీటెయిల్స్ అనేవి కనబడతాయి. సో మీరు మొదటగా అయితే కస్టమర్ సపోర్ట్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి వాళ్ళకి మీ లోన్ నెంబర్ చెప్పేసి ఎంత అనే ప్రీ క్లోజర్ అమౌంట్ ఎంత ఉంది అనేది తెలుసుకొని ఏం ఛార్జెస్ పడతాయి. ప్రీ క్లోజ్ చేయడానికి అయితే 3% ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ పడతాయి. ప్రీ క్లోజర్ అవుట్ స్టాండింగ్ మీద మీకు 3% ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ పడుతుంది. అది మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాలి. నేను ఈ లోన్ అకౌంట్ నెంబర్ చెప్పి క్లోజ్ చేయాలనుకుంటుంటే వాళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఒక అమౌంట్ అయితే చెప్తారు. మీ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఛార్జెస్ కలిపి మీకు అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్ మొత్తం మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మరి ఎలా పేమెంట్ చేయాలి? సో మీకు పేమెంట్ చేయడానికి ఒక అకౌంట్ నెంబర్ అయితే కావాలి. లోన్ ఐడి అనేది మీకు ఎక్కడ చూడాలో నేను చూపిస్తాను. సో లోన్ ఐడితో పాటు ఇంకొక మీకు ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ అకౌంట్ నెంబర్ కూడా వాళ్ళు అడిగితే చెప్తారు. కస్టమర్ కేర్ వాళ్ళని అడిగితే ఆ అకౌంట్ నెంబర్ ఎట్లా పేమెంట్ చేయాలని అడిగితే వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్ని మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి బెనిఫిషరీ యాడ్ చేసుకోవాలి. బెనిఫిషరీ యాడ్ చేసుకొని మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ముందుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు కార్డ్స్లోకి వెళ్ళండి. కార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతున్న విధంగా మీరు ఎంక్వైరీలోకి అయితే వెళ్ళండి. ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత కింద లోన్ డీటెయిల్స్ అనే లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఏదైతే కార్డు ఉందో మీరు ఏ కార్డు అయితే వాడుతున్నారో క్రెడిట్ కార్డు ఆ డీటెయిల్స్ అలా కనబడతాయి. క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకొని వ్యూ మీద క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో అన్ని లోన్ డీటెయిల్స్ అనేవి లోన్ నెంబర్ అనేవి కనబడుతున్నాయి. అక్కడ ఈ స్టేటస్ చూసినట్టయితే ఏదైతే క్లోజ్ ఉందో ఏదైతే యాక్టివ్ ఉందో మీరు ఎంత లోన్ తీసుకున్నారు ఏ లోన్ అకౌంట్ నెంబర్ అనేవి అక్కడ కనబడతాయి. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని వాళ్ళకి లోన్ అకౌంట్ నెంబర్ అయితే చెప్పి మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అయితే చెప్పి మీరు లోన్ క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు లోన్ ఐడి కనబడుతుంది. ఇది లోన్ అకౌంట్ నెంబర్ అన్నట్టు. ఇక్కడ ఈ లాస్ట్కి లోన్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఈ లాస్ట్కి లోన్ అకౌంట్ నెంబర్లో ఈ లోన్ అకౌంట్ నెంబర్ అన్నట్టు. ఈ లోన్ అకౌంట్ నెంబర్ చెప్తే వాళ్ళు ఈ లోన్ అకౌంట్ నెంబర్ని తీసుకొని మీకు ఎంతైతే క్లోజింగ్ అమౌంట్ ఉంది ప్రీ క్లోజర్ అమౌంట్ ఎంతైతే ఉందో అది మొత్తం చెప్తారు. సో ఈ లోన్ అకౌంట్ నెంబర్ ఇక్కడ తీసుకున్నారు. సో వాళ్ళకి చెప్పారు, వాళ్ళు సమ్ అమౌంట్ చెప్పారు. మీరు ఏం చేయాలంటే బెనిఫిషరీ యాడ్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళు చెప్పిన అకౌంట్ని బెనిఫిషరీ యాడ్ చేసుకోవాలి. బెనిఫిషరీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ బెనిఫిషరీ యాడ్ చేసుకున్న తర్వాత కార్డ్స్లోకి రండి. కార్డ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్ట్ ఉంది కదా, ట్రాన్సాక్ట్ని క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది. అక్కడ మీరు ఏదైతే యాడ్ చేసుకున్నారో అదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలని బెనిఫిషరీ యాడ్ చేసుకుంటారు. మీకు ఇక్కడ డీటెయిల్స్ కనబడతాయి. సో ఇక్కడ పైన మీరు ఫ్రమ్ అకౌంట్ నెంబర్ అంటే ఏ అకౌంట్ నుంచి అయితే మీరు డెబిట్ అనేది బ్యాలెన్స్ ఉన్నదో ఆ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ కింద మీకు ఎంత బ్యాలెన్స్ ఉన్నది కనబడుతుంది. సో దీంట్లో ఇప్పుడు పైన ఉన్నది డెబిట్ కార్డు, కింద ఉన్నది క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఎంత అమౌంట్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ అవ్వగానే అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అట్లా మీరైతే అది వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా లోన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇలా అయితే మీరు ఆన్లైన్లో జంబో లోన్ అనేది క్లోజ్ చేయవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ మీరు అడగగానే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తారు. కానీ మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్ వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబరు అదే అని
ఈ అకౌంట్ నెంబర్కి పేమెంట్ చేయాలని మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండాలి కదా. వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తారు, మీరు పేమెంట్ చేస్తారనుకోండి. ఒకవేళ అది రాంగ్ అకౌంట్ నెంబర్ అయితే అది ఎలా వెరిఫై చేసుకోవాలో కూడా నేను చెప్తాను. మీకు మంత్లీ మీకు స్టేట్మెంట్ వస్తుంది. లోన్ తీసుకున్న మీకు జనరేట్ అవుతుంది కదా, మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో దాన్ని కట్టడానికి అనేది ఒక డ్యూ డేట్ రోజు మీకు బిల్లు జనరేట్ అవుతుంది కదా. స్టేట్మెంట్లో చెక్ చేసుకోండి, మీరు వెరిఫై చేసుకోండి. స్టేట్మెంట్లో వెరిఫై చేసుకుంటే మీకు అక్కడ జంబో లోను అకౌంట్ నెంబర్ అని చెప్పి ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది మీ స్టేట్మెంట్లో. అక్కడ నుంచి మీరైతే అది వెరిఫై చేసుకొని అది బెనిఫిషియరీ యాడ్ చేసుకొని ఆ లోన్ అకౌంట్కి అయితే మీరు ఒక అమౌంట్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు కరెక్ట్గా చూసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని వెరిఫై చేసుకొని ఆన్లైన్లో అయితే పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన 24 అవర్స్లో లోన్ అనేది క్లోజ్ అవుతుంది, ఇమీడియట్గా క్లోజ్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ మీరు రిక్వెస్ట్ తీసుకున్నారంటే మీరు పేమెంట్ చేసినా చేయకుండా లోన్ అయితే క్లోజ్ చేస్తారు. ఆ అమౌంట్ అనేది మీ కార్డులో నెక్స్ట్ బిల్లులో వచ్చేస్తుంది. కాకపోతే మీరు రిక్వెస్ట్ ఇచ్చిన 24 అవర్స్లో పేమెంట్ అనేది చేయాలి. ఒకవేళ పేమెంట్ చేయకుంటే అది కార్డు బిల్లో యాడ్ అయ్యి మీకు 3% ఛార్జెస్ అనేది పడతాయి. ఒకవేళ డబ్బులు రెడీగా పెట్టుకుని రిక్వెస్ట్ ఇవ్వండి, లేదంటే పర్ డే 3%తో క్యాలిక్యులేట్ అవుతుంది లేట్ పెనాల్టీ ఛార్జెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.